హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. నేను ఈరోజు చిన్నగా వ్లాగ్ ట్రై చేశాను. ఇప్పుడు శ్రావణ మాసం కదా! అందుకోసమని చిన్నగా వ్లాగ్ తీశాను. నేను చేసిన వరలక్ష్మి వ్రతంని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే అమ్మవారి శారీ డ్రాపింగ్, డెకరేషన్ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. నేను ముందుగా కింద పసుపు రాకి అమ్మవారికి ముగ్గు వేసి దానిపైన నేను ఒక పీట పెట్టేసుకొని రెడ్ కలర్ క్లాత్ అమ్మవారికి ఇష్టం కదా ఎరుపు రంగు వస్త్రాన్ని పీట పైన పరిచి దానిపైన ముగ్గు పెట్టి ఒక చిన్న ప్లేట్ని పెట్టేసుకొని 3 పిడికిళ్ళ బియ్యాన్ని వేస్తున్నాను. కొంచెం బియ్యాన్ని స్ప్రెడ్ చేసేసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమని వేసుకున్నాను. ఇలా పసుపు కుంకుమ వేసేసిన తర్వాత చిన్న స్టీల్ బిందెని అక్కడ పెట్టేసుకున్నాను. స్టీల్ బిందె పైన రాగి చెంబుని మళ్ళీ దానిపైన పెట్టేసుకొని ప్లేస్మెంట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. ఆ తర్వాత దానికి కంకణం అది కడుతున్నాను. అలా రెండిటికి కంకణాలు కట్టుకోవాలి. మనం ఏది చేసుకున్నా అన్నిటికీ కంకణాలు కట్టేసుకోవాలి. ఇలా రెండిటికి కంకణాలు కట్టేసిన తర్వాత అమ్మవారి చీరను ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను బ్లూ అండ్ గ్రీన్ కలర్ శారీని తీసుకుంటున్నాను. ఇది నాకు మా అమ్మ పెట్టింది శారీ. దీన్ని నేను మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాను. ఇలా శారీ మొత్తం అలానే మడత పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత కుచ్చులు సమానం చేసేసుకొని ఒక శారీ పిన్తో ఇలా శారీ పిన్ను కుచ్చి పెట్టేసుకోవాలి. అయితే తర్వాత కొంగు పార్ట్ ఉంటుంది కదా, ఆ కొంగు పార్ట్ని కూడా స్టెప్లుగా చిన్నగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని దాన్ని సమానంగా సెట్ చేసుకోవాలి. బాగా అలా సెట్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని ఒక శారీ పిన్ అక్కడ పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుంటే సైడ్స్కి జరగకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది. మనం అమ్మవారికి కూడా సెట్ చేసినప్పుడు కదిలిపోకుండా ఉంటుంది. అలానే ఇంకొంచెం కూడా అలానే సెట్ చేసుకోవాలి. ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి. కుచ్చులు కూడా సమానం అనుకోవాలి. అలా తర్వాత ఒక కంకణాల దారాన్ని తీసుకొని మనం శారీ పిన్లు పెట్టాం కదా, అందులోకి మధ్యలో నుండి తీసుకొని కలసానికి కట్టేసేయాలి. అలా అయితే బ్యాలెన్స్డ్గా ఆగుతుందన్నమాట. తర్వాత కొంగు వెనకాల నుండి తీసిన తర్వాత ఒక చిన్న కట్టె లాంటిది తీసుకొని దానికి దారం ఇలా కట్టేసుకోండి. ఇలా కట్టుకున్న దారాన్ని మళ్ళీ కలసానికి కట్టండి. అలా కలసానికి కట్టుకున్న తర్వాత కొంగుని మనము దానిపై నుండి ఇలా మడతేసేసుకొని ఇంకో సైడ్ కూడా వేసేసుకోండి. ఆ కట్టె దీనికి బ్యాలెన్స్డ్గా ఆగుతుందని వేస్తాం మనం. ఇలా వేసేసుకోండి. మధ్యలో నేను ఒక శారీ పిన్ పెట్టేసుకున్నాను, స్టెప్ అలా ఆగుతుందని. తర్వాత కుచ్చులు సమానంగా పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. వడ్డానం ఉంటే వడ్డానం పెడితే బాగుంటుంది. నా దగ్గర లేదని పెట్టలేదు. తర్వాత కొబ్బరికాయని తీసుకొని దానికి పసుపు రాకుతున్నాను. పచ్చి పసుపుని స్ప్రెడ్ చేయండి మొత్తం. మధ్యలో కుంకుమ పెట్టేసి మనం కలశంలో పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి ప్రతిమను తీసుకున్నాను. ఈ ప్రతిమకి ఒక దారం చుట్టి ఆ దారాన్ని కట్టేసి కొబ్బరికాయకి కట్టండి. అలా వెనకాల కట్టేసుకుని మనకు హోల్స్ వస్తాయి అన్నమాట. అమ్మవారి ప్రతిమకు హోల్స్ నుండి దారం తీసేసి కట్టుకోండి. అలా కట్టేసి నేను అమ్మవారిని నా స్టైల్లో డెకరేట్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఏమేమి ఉన్నాయో వాటితోటి డెకరేట్ చేశాను. చిన్నగా నక్లీస్ కమ్మలు వేశాను.
తర్వాత అమ్మవారికి మల్లెపూలు అంటే ఇష్టం కదా, అందుకని మల్లెపూల మాలే వేశాను. డెకరేషన్ కోసం డెకరేట్ ఐటెం వేశాను. ప్లాస్టిక్ బంతిపూలు ఉంటాయి కదా, అవి తీసుకొని వేశాను అనమాట. తర్వాత అయిపోయింది. నేను పీట పెట్టుకున్నాను ముందట. పీట పెట్టేసుకొని ముగ్గు వేసుకొని ప్లేట్లో మళ్ళీ కొన్ని బియ్యం వేసుకున్నాను కలసం పెట్టుకుంటానని. మళ్ళీ కొబ్బరికాయ కొంచెం పసుపు రాక్కున్నాను. అలా రాకిన తర్వాత మళ్ళీ కలసంలో పెట్టేసుకొని పూజ అదంతా నేను వీడియో తీసేది లేదండి. మనం రెడ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని జిగ్జాగ్ టైప్లో ఫోల్డ్ చేసేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా వచ్చేటట్టు ఫైనల్గా ఫోల్డ్ లోపలికి చేసేసి పెట్టేసుకోవాలి. అక్కడ వీడియో మిస్ అయిందన్నమాట. చూడండి, ఫైనల్గా నేనైతే పూజ అనేది ఇలా చేసుకున్నాను. అమ్మవారికి 5 రకాల ప్రసాదాలు తయారు చేసి పెట్టాను. ఇంతేనండి, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఇలా తయారు చేసుకున్నాను. ముత్తైదులకి వాయనం ఇచ్చాను. వాయనం ఇచ్చి అమ్మవారికి వాయనం ఇచ్చేసాను. ఇలా నేను శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు నా పూజని ఇలా చేసుకున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.